సో ఫ్రెండ్స్, టికెట్ తీసుకున్న తర్వాత రాచకొండ ఫోర్ట్ లోపలికి వెళ్ళటం జరుగుతుంది. నా ఫ్రెండ్ లీడ్ తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. సో మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ జెంట్స్కి అండ్ లేడీస్కి వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో టెన్షన్ పడకండి. అండ్ రూట్ అనేది కొంచెం ఆఫ్ రోడింగ్ టైప్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఇక్కడ. సో జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ మీరు ముందు చూడొచ్చు యాక్టివా ఎలా స్ట్రక్ అయిపోయిందో. సో వాళ్ళ ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్. బట్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. బట్ స్టిల్ స్ట్రగుల్ చేసి ఇక తీసారు. మా ఫ్రెండ్స్ నా గురించి వెయిట్ చేస్తున్నారు, బట్ నా ముందు వీళ్ళు అడ్డంగా ఉన్నారు, పోనీయకుండా. చాలా కష్టపడ్డారు లాస్ట్కి ఇద్దరు కలిసి. అది అయిపోయిన తర్వాత మేము ముందుకు వెళ్ళటం జరిగింది. పార్కింగ్ చేసి మేము ఫోర్ట్కి వెళ్ళటం జరుగుతుంది. చాలా గ్రీనరీ ఉంది, చాలా కొండలు ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది ఎంట్రీ. చాలా కష్టంగా ఉంటుంది ఎక్కేటప్పుడు. సో ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి, లేదా చేసుకోవడానికి ఏదైనా ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని బయట మీరు చేసుకొని తినొచ్చు. బిఫోర్ దాట్ క్యారీ యువర్ ఓన్ బాటిల్స్, హైడ్రేషన్ ప్యాక్ మెయింటైన్ చేయండి. మేము ముందుకు వెళ్ళటం జరిగింది. మా ఫ్రెండ్ లీడ్ తీసుకొని వెళ్తున్నాడు, బట్ సిగ్నల్ అయితే లేదు. మేము సిగ్నల్ గురించి వెళ్తున్నాము, సిగ్నల్ అయితే దొరకట్లేదు. అలా అని చెప్పేసి ఇంకా మేము పైకి వెళ్తున్నాము, స్టెప్స్ ఎక్కుంటా. చాలా స్టెప్స్ ఉన్నాయి. అండ్ పొద్దున్నే మాకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంది. మాకు చెట్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తుంటే చాలా వింతగా అనిపించింది పొద్దున్నే. మీరు చూడవచ్చు, ఇక్కడ చాలా రకమైన చెట్లు ఉన్నాయి. సో చాలా అందంగా గ్రీనరీగా ఉంది. మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు ముందుకి, కష్టపడి వెళ్తున్నారు. ఒకేసారి స్ట్రెచ్ చేయకుండా మీరు కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటా ఎక్కండి, నా సజెషన్ అది. ఎందుకంటే ఒకేసారి అయితే ఎవరు ఎక్కలేరు. మేము కూడా చాలా గ్యాప్స్ తీసుకొని కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడుకుంటా పైకి ఎక్కాము. ఇంతవరకు నేను రికార్డింగ్ చేశాను. నేను అలసిపోయేసరికి ఇంకా నా ఫ్రెండ్ తీసుకున్నాడు వీడియో రికార్డింగ్ కోసం. ఇంకా నేను ముందుకు వెళ్తాను జరిగింది. కానీ వెళ్తూ నాకు చాలా ఆయాసం అనిపించింది. ఎందుకంటే మేము ఏం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎక్కుతున్నాము. నేను మళ్ళీ ఇంకా నా హైడ్రేషన్ బ్యాగ్ ఇంకా నా లగేజ్ వేసుకొని నేను ఎక్కుతున్నాను. చాలా టైర్డ్గా అనిపించింది. ఆల్మోస్ట్ ఇంకొక 100 to 200 మీటర్స్లో టాప్ వ్యూ ఉంది. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. బట్ అక్కడికి వెళ్ళటానికి కూడా మేము ఆల్మోస్ట్ చాలా టైం తీసుకున్నాము. ఎందుకంటే పక్కనున్న సీనరీస్ చూసుకుంటా అలాగే స్టెప్స్ ఎక్కుంటా వెళ్ళేసరికి బాగా ఆయాసం వేసింది. ఇంకోటి ఏంటంటే మేము సిగ్నల్ గురించి కూడా వెతుక్కుంటూ వెళ్ళాము. మీకు కనిపిస్తుంది కదా, ఇంకా దాని నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే ఇక మనకి టాప్ వ్యూ అనేది వచ్చేస్తుంది. సో మేము కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము, ఇక్కడ కూర్చొని. అప్పటికి చాలా చెమటలు వచ్చేసాయి మాకు.
సో ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇక ఆల్మోస్ట్ టాప్ ఇంకా రీచ్ అయిపోయాము. సో అప్పుడు అనిపించింది మాకు, ఆహా ఈ రోజుకి ఇది చాలు అని చెప్పేసి. దాని తర్వాత మీరు చూడొచ్చు అక్కడ కొంచెం వాటర్ లాగా ఉంది, అది రెయిన్ వాటర్కి స్టోర్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా రాచకొండ ఫైనల్ టాప్ వ్యూ వస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా కామ్గా ఉంది, చూడటానికి బాగుంది. ఇక మీరు కూడా చూడండి టాప్ వ్యూ ఎలా అంత బాగుంటుందో. అప్పుడు అనిపిస్తుంది వర్త్ వర్మ వర్త్ అని చెప్పేసి.